మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు, రెండో అధ్యాయంలో ఏం చెప్పాడు, మూడో అధ్యాయంలో ఒక పుస్తకం ఆదికాండం ఉంది. మొదటి అధ్యాయం 6 రోజుల సృష్టి, రెండో అధ్యాయంలో మానవుడిని నిర్మించిన విధానం, మూడో అధ్యాయంలో మానవుడు శోధింపబడటం, మానవ జాతి పతనం, నాలుగో అధ్యాయంలో కయ్యను హేబేలులు, కయ్యను యొక్క దుర్మార్గం, ఐదో అధ్యాయంలో ఆదాం యొక్క వంశావళి, హనోకును కూర్చిన ఉదంతం, ఆరో అధ్యాయంలో నోవహు చరిత్ర, 7, 8 అధ్యాయాల్లో ఓడను సిద్ధపరచటం, జలప్రళయం, తర్వాత నీళ్లు భూమి మీద ఇంకిపోవటం, 9వ అధ్యాయంలో మళ్ళా వాళ్ళు ఓడలో నుంచి బయటికి రావటం, దేవుడు వారితో నిబంధన చేయటం. అప్పటి వరకు కూర మొక్కలు ఆకుకూరలే తినమన్న దేవుడు 9వ అధ్యాయం ఇక నుంచి మీరు జంతువులను కూడా తినొచ్చు అని దేవుడు పర్మిషన్ ఇవ్వడం. ఆ విధంగా మెయిన్ విషయాలన్నిటిని కూడా మీరు మనస్కరించగలిగితే టూకీగా ఒక పుస్తకం మన హృదయంలో ఉంటుంది.